సిద్ధపడతారో అక్కడ విద్య సర్వత్రా వర్ధిల్లుతుంది. ఎందుకంటే సమాజంలో గురువు యొక్క స్థానం చాలా ఉత్కృష్టమైనది. ఎందుకంటే ప్రపంచంలో నిస్వార్థమైన పరమ పవిత్రమైనటువంటి బంధం గురు శిష్య బంధం. అయితే గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవాడు. విద్యార్థి యొక్క మనస్సులో నుంచి అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవాడే గురువు. అయితే తల్లిదండ్రులు మాంసపు ముద్ద లాంటి శిశువుకు జన్మనిస్తే ఆ శిశువుకు జ్ఞాన నేత్రాన్ని తెచ్చి ప్రపంచ జ్ఞానాన్ని తెలియజేసేటువంటి మొట్టమొదటి వ్యక్తి గురువు. అది గురువు యొక్క అత్యున్నత స్థితి. అదేవిధంగా ఒక విద్యార్థి అత్యున్నత స్థితిలో లేదా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అంటే మొట్టమొదట అభినందించేవాడు లేదా ఆనందపడే వ్యక్తి ఎవరు అంటే గురువు. అదేవిధంగా ఆ విద్యార్థి ఉన్నత స్థితికి చేరాలన్నా కూడా దానికి కారణం గురువే. ఈ యొక్క విశ్వ సౌభాగ్యానికి విద్యార్థి పట్టుగొమ్మ అయితే ఆ పట్టుగొమ్మల్ని ఒక రాయి శిల్పంగా మార్చాలంటే పులిదెబ్బలు తాకితే ఎలా ఉంటుందో విద్యార్థిని ఎవరైనా విద్యార్థులు గాని సానబెట్టాలంటే దానికి సానుకూలమైనటువంటి బోధన అంతే అవసరం. ఆ బోధన ఉంటే ప్రతి విద్యార్థి కూడా ఒక ప్రతిభావంతుడే అని చెప్తున్నాను. అదేవిధంగా ఒక విద్యార్థి లేదా ఈ సమాజం గురువు యొక్క చేతుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని, మొత్తం విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ఈ సమాజం గురువు యొక్క చేతుల్లో పెట్టింది. అందుకే ఈ సమాజానికి గురువే నిర్దేశకుడు, దిశా నిర్దేశకుడు, మార్గదర్శకుడు. అదేవిధంగా ఒక ప్రముఖ హిందీ కవి అయినటువంటి కబీర్ గారు ఒక వ్యక్తిని ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటి అని అంటే, నీకు గురువు అదేవిధంగా దేవుడు ఒకేసారి ప్రత్యక్షమైతే నువ్వు ముందుగా ఎవరిని పూజిస్తావు అని చెప్పి ఆ యొక్క కబీర్ గారు ఆ వ్యక్తికి అడుగుతారు. అడిగితే నేను ముందు గురువునే పూజిస్తాను అంటాడు. అయితే ఎందుకో నేను అడిగేటప్పటికీ నా గురువు గురించి మొదట పరిచయం చేసినటువంటి వ్యక్తి గురువే కాబట్టి దేవుడి గురించి నాకు మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తి గురువే కాబట్టి నేను గురువునే పూజిస్తానని గురుభక్తిని చాటాడు ఆ యొక్క వ్యక్తి. అదేవిధంగా రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానందుడు ఒక సభలో చాలా చక్కగా స్పీచ్ చెప్తున్నారు. ఆ స్పీచ్ కి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆకట్టుకునే ఉండగా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆ స్పీచ్ కి అందరూ కూడా ఆనందం పడుతూ కరచాల ధ్వనులతో చాలా చక్కగా అందరూ కూడా అభినందిస్తున్నారు. అప్పుడు స్వామి వివేకానంద గారు ఒకే ఒక మాట అన్నారు, ఈ యొక్క చప్పట్లు గాని, పొగడ్తలు గాని, అభినందనలు గాని ఇవేవి నావి కాదు. నా గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస గారి గారిని తలుచుకున్నట్లయితే నాలాంటి కొన్ని వేల కోట్ల మంది వివేకానందుల్ని తయారు చేయగలరు అని చెప్పేసి గురుభక్తిని ఆ విధంగా వివేకానందుడు చాటి. అదేవిధంగా ప్రపంచాన్ని అధిష్ఠించినటువంటి అలెగ్జాండర్ గారు తన శిష్యులైనటువంటి అరిస్టాటిల్ కి ఒక గ్రాఫ్ తీసి ఇవ్వకపోయినట్లయితే ఏ దేశం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయాడు. అది గురువు యొక్క దిశా నిర్దేశకం. అదేవిధంగా జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం సాందీపుడు అనేటువంటి గురువు గారి దగ్గర సకల విద్యలో అవకాశాలను పట్టాడు అనమాట. సో అందుకు గురువులను పూజించే దిశగా ఈ రోజు మనం సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. పంచకట్టులో ప్రపంచ మనగాడు, కండువ లేనిదే గడప దాటిన వాడు మన సర్వేపల్లి రాధాకృష్ణుడు. అయితే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇతను మన దేశ రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మన దేశాన్ని ఒక ముందు అందులో ఒక ధృవతారిగా, దేశంలోనే ఒక ధృవతారిగా నిలిచినటువంటి వ్యక్తి. అద్భుతమైనటువంటి జన్మదినాన్ని మనం ఈ రోజు టీచర్స్ డేగా జరుపుకోవడం మనందరం కూడా అభినందించవలసిన విషయం అని చెప్పుకున్నాం. ముందుగా లాస్ట్ వన్ ఏంటంటే, మన అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్పారు. ఏంటంటే, కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా
ఆ వృత్తులన్నింటినీ కూడా అందరినీ తయారు చేసేటువంటి వృత్తులను అందరినీ తయారు చేసిన వ్యక్తి ఎవరు? గురువు. కాబట్టి అది మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ మేడం గారికి, టీచర్స్ అందరికీ కూడా గురించి మరియు సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. థ్యాంక్ యూ.